మంచిర్యాల జిల్లాలో సింగరేణి ఉద్యోగాలు పొందిన 335 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగరేణి పరిరక్షణ, కార్మికుల సంక్షేమంపై మాట్లాడిన భట్టి విక్రమార్క ప్రతిపక్ష నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సింగరేణిని కాపాడింది ప్రభుత్వం తమదేనని, కార్మికుల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు సింగరేణి వనరులు దోచుకున్నారని ఆరోపించిన ఆయన హరీష్ రావు రోజుకు అబద్దం చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సింగరేణికి ఏం చేశారని ప్రశ్నించారు. తాడిచెర్ల కోల్ బెల్ట్ ను సింగరేణికి ఇవ్వకుండా అడ్డుకున్నది నిజం కాదా అంటూ నిలదీశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి సింగరేణిపై రాజకీయ కుట్రలు చేస్తున్నాయని ఆరోపిస్తూ తెలంగాణ ప్రజలు ఆస్తి అయిన సింగరేణిని ఎట్టి పరిస్థితుల్లోనూ దోపిడీదారుల చేతుల్లోకి పోనివ్వమని స్పష్టం చేశారు. ఈ 335 మందితో పాటు ఇంకా అనేక మంది కార్మిక నియామకాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వారికి సంబంధించి కూడా భవిష్యత్తులో మళ్ళీ కొన్ని నియామక పత్రాలు అందించడానికి ఇప్పటికే సింగరేణి యాజమాన్యాన్ని పరిశీలన చేసి రెడీగా ఉంచుకోవాలని చెప్పడం జరిగింది. టీఆర్ఎస్ సందర్భంలో ఉన్నటువంటి ఆ పార్టీ సంబంధించిన నాయకత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిని దోపిడీ చేస్తా ఉంది అని మాట్లాడుతా ఉన్నారు. హరీష్ రావు గారు 10 సంవత్సరాలు మంత్రిగా చేశారు. మంత్రి హోదాని కూడా మర్చిపోయి అబద్ధాలు పోగేసి ఇవాళ అబద్ధాలు రావు లాగా రోజుకు ఒక అబద్ధాన్ని ప్రచారం చేసుకుంటూ వస్తాం. నేను అడుగుతా ఉన్నాను సూటిగా, ఇవాళ సింగరేణికి నష్టం చేసిన ఎవరైనా ఈ భారతదేశంలో ఉన్నారంటే కేవలం టీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్ప మరెవరు సింగరేణికి నష్టం చేయరు. అటువంటి సింగరేణి కాంగ్రెస్ ని ఈ రోజు మీరు అప్పుడు ప్రచారంతో నిర్వీర్యం చేయాలనేటువంటి ఆలోచనతో మీకు సంబంధించిన ప్రైవేట్ వ్యక్తులకి కోర్ బ్లాక్స్ చెందాలి అనేటువంటి దుర్మార్గమైన కుట్రతో సింగరేణిని బలహీనపరచడం కోసం కుట్రపూర్తిగా మీరు ఒక పక్కన స్టేట్మెంట్ చేయడం, ఈ రావు గారు లేఖ రాస్తారు, ఆ కిషన్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి దాని మీద స్పందించి మాట్లాడుతూ ఉంటారు. నేను అడుగుతా ఉన్నాను కిషన్ రెడ్డి గారు కూడా, తెలంగాణ రాష్ట్రం నుంచి నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి కేంద్రంలో కోల్ శాఖ మంత్రిగా ఏం చేశావు? నువ్వు సింగరేణి కాంగ్రెస్ 2014 కంటే ముందే 2011లో అలాట్ చేసినటువంటి తాడిచెర్ల 2 బ్లాక్ ని సింగరేణి కాంగ్రెస్ రాకుండా అడ్డుపడి మీరు ఆ తాడిచెర్ల బ్లాక్ సింగరేణి మీ దగ్గర పెట్టుకున్నది ఇది నిజం కాదా అని నేను అడుగుతా ఉన్నాను.